హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి మన తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సర్పంచ్ విన్నింగ్ వీడియో అయితే ఒకటి చేశాను. సింపుల్ గా మీరు కూడా మీ సర్పంచ్ ఫోటో పెట్టి ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ డేమో చూడండి. ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను. ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది, నా పార్టీ గెలుచుద్ది, నా జెండా. చూస్తారు కదా, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది అండ్ టెలిగ్రామ్లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. అండ్ ఫాంట్ వచ్చేసి నేను అలర్ట్ మోషన్ ఉన్న ఫాంట్ పెట్టాను, మీకు ఫాంట్ మిస్సింగ్ రాదు. ఓకేనా. ఫస్ట్ మీ సర్పంచ్ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో మీకు తెలియకపోతే నేను చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో రూమ్ యాప్ కావాలి. ఫోటో రూమ్ యాప్ మీరు లేకపోతే ప్లే స్టోర్కి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో రూమ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ సర్పంచ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మీ సింబల్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కత్తెర సింబల్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ సింబల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కింద సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు ఇస్తాను. మీకు ఏది ఇన్పుట్ అయితే అది ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా సింబల్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఫస్ట్ డైలాగ్ ఉంటుంది. ఓకేనా. మీకు ఫాంట్ కలర్ నచ్చకపోతే టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోండి. మీరు నచ్చిన కలర్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే 6 సెకండ్ నుంచి మీకు ఫోటో ఉంటుంది, సింగిల్ ఫోటో. ఓకేనా. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి, సర్పంచ్ ఫోటోని. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఫోటో కట్ అయిపోతే ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసి రైట్ నుంచి లెఫ్ట్కి డ్రాగ్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మోనోటోన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఇలా కొంచెం చిన్న పెద్దనైనా చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో వైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎండ్ మీద క్లిక్ చేసి ఇలా లెఫ్ట్ కన్నా రైట్ కన్నా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫోటో బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది. ఓకేనా. చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన నేమ్ ఉంటుంది ఫస్ట్. ఓకేనా. ఇక్కడ సెకండ్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు సర్పంచ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి, తెలుగులో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ మధ్యలో ఫ్లాగ్ ఉంటుంది, ఫ్లాగ్ గ్రూపు. ఆ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫస్ట్కి రండి. ఇంతకుముందు కత్తెర బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం కదా, అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీరు కూడా మీ సింబల్ని యాడ్ చేసుకోండి. రింగు లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న అయిపోతే ఇక్కడ మోనోటోన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఇలా పెద్ద చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్ ఫ్లాగ్లో వచ్చేటట్టు పెట్టుకోండి. ఓకేనా. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి ఒకసారి చూసుకోండి, సెట్ అయిపోయింది. ఓకే. ఇలా మీరు కూడా మీ సింబల్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. ముందే పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చూసుకోండి ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.